యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినములందు ఇంచుమించు 3,000 మంది కడగబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 3,000 మంది బాప్తిసం తీసుకున్నాడు. ఒక్కళ్ళన్నా వాళ్ళ పాస్టర్ పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అన్నా నేను మురికై నన్ను మళ్ళా ముంచనలా, నేను మురికైపోయిన నన్ను ఇంకొకసారి బాప్తిస్మి. ఈ 3,000 మందిలో ఎవరికి ఆ సమస్య లేదు. నాకున్న సమస్య పేతురు గారికి లేదు. ఏంటి కథ? వాళ్ళెందుకు మురిగ్గాల? వాళ్ళెందుకు ఇంకా 3,000 మందికి ఇంకా వేలకు వేలు లక్షల్లో కోట్లల్లో మారిపోయారే? వాళ్ళు మనలాగెందుకు కాలేదు? మనం ఈరోజు బాప్తిసం తీసుకుంటే రేపు పడిపోతున్నామే. మనం బాప్తిసం తీసుకున్నా కానీ జనం నమ్మటం లేదే. మనం బాప్తిసం తీసుకున్నా కానీ ఇంకొకడు వాడు లాంటి బాప్తిసం నాకు వద్దంటున్నాడే. అతను బాప్తిసం తీసుకున్నా ఏం ఉపయోగం అంటున్నాడే. మరి అపోస్తల కార్యంలో 3,000 మంది తీసుకున్నాక ఆ మాట ఎక్కడా రాలేదే, ఆ శబ్దం ఎక్కడా రాలేదే. కారణం ఏంటి అంటే 4 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే వీరు అపోస్తలుల బోధ యందు. ఏ బోధ? దయచేసి ప్రేమతో అడుగుతున్నా, చెప్పండి అమ్మా, ఏ బోధ? ఆ కుర్చీల్లో చెప్పండి, ఏ బోధ? అపోస్తలుల బోధ యందు. మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎవరిని విమర్శించినా నాకు శాపమే వస్తుంది కానీ లాభం రాదు. నా ఆత్మీయ బిడ్డలకు కొన్ని సత్యాలు అర్థం కావాలి. అపోస్తలుల బోధ అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. చెప్పండి, అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? దేవుని చేత పంపబడినవాడు. అంటే వీరు ఎవరి బోధ విన్నారంటే దేవుని చేత పంపబడిన వారి బోధ విన్నారు. దేవుని చేత పంపబడిన వాడు దేవుని బోధ తీసుకొని వస్తాడు. దేవుని చేత పంపబడిన వాడు దేవుని బోధ చెబుతాడు. వీళ్ళు దేవుని బోధ చేత, అపోస్తలుల బోధ చేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు మరలా మురిగ్గాల. ఇదేంటి పాస్టర్ గారు, అందరు చెప్పేది బోధ కాదా? అందరు చెప్పేది వాక్యం కాదా? అందరు చెప్పేవి దేవుడు మాటలు కావా? అందరు చెప్పేవి బైబిల్ కాదా అనే ప్రశ్న రావచ్చు. తప్పులేదు, రావాలి. ప్రశ్నలు వస్తున్నాయి అంటే మీరు మంచివాళ్ళు అని అర్థం. ప్రశ్నలు రావటం లేదంటే మీరు మోసగాళ్ళు అని అర్థం. కనుక ప్రశ్నించువాడు తప్పుడువాడు కాదు, ప్రశ్నించువాడు ఆలోచించువాడు. కాబట్టి మీకు ఒక ప్రశ్న వస్తుందంటే మీరు మెలకుగానే ఉండారు అని అర్థం అన్నమాట. సో నేను ఇక్కడ చెప్తున్నది అందరిది బోధ కాదా, అందరిది వాక్యం కాదా, అందరిది బైబిల్ కాదా అని. మీకు ఒక విషయం చెప్తున్నా. పాస్టరు కావాలను అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది తీసుకొని ఒక పాస్టర్ గారు వెళ్ళాడు. ఆ చర్చి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. చర్చి ఇంటర్వ్యూకి వెళ్తే ఒక ఆయన్ని చూశారు, కూర్చోబెట్టారు. సరే, అదంతా చాలా మ్యాటర్, అది మనకు అవసరం లేదు. ఇక అసలు మ్యాటర్కి వచ్చారు. ఏంటంటే మా చర్చిలో సుమారు, నేను ఉరామరిగ్గా చెప్తున్నానులేండి, మా చర్చిలో పాస్టర్ గారికి 10,000 ఇస్తామండి, మీరు ఉండండి అన్నారు. ఆయన అన్నాడు, నేను అసలు 10,000కి చేసే పాస్టర్నా, నాకు కనీసం 25,000 ఇస్తే కానీ నేను చెప్పను అన్నాడు వాక్యం. నేను బోధ చేయాలంటే 25,000 నెలకి ఇవ్వండి. అదేంటి పాస్టర్ గారు, అసలు పాస్టర్ సంగతి పాస్టర్ కంటే విశ్వాసులు బాగా తెలుసు.
ఏంది పాస్టర్ గారు నీకు జీతమేనా ఇచ్చేది? నీకు పెళ్ళి అయితే డబ్బులు రావా? నీకు గృహ కూడికలు అయితే డబ్బులు రావా? మరి మా ఊర్లో ఇన్నిళ్ళు ఉన్నాయి, ఇన్నిళ్ళలో ఎవడో ఒకడు చస్తాడు. తాగి చచ్చేవాడు ఉంటాడు, తిరిగి చచ్చేవాడు ఉంటాడు. ఎవడు చచ్చినా కానీ ప్రభువునందు మృతులు ధన్యులని చెప్పేది నువ్వే కదా. కాబట్టి చచ్చినోడికి కానుకే, బతికినోడికి కానుకే, పుట్టినోడికి కానుకే, పెళ్ళికి కానుకే, ఇన్ని కానుకలతో ప్లస్ జీతం కదా, కొద్దిగా చూసి ఉన్నట్టు పోండి అన్నారు. ఆయన అంటాడు, ఎట్ట కనపడుతున్నానని అంటాడు. నేను అసలు ఎట్ట కనపడతాను? నేను ఆ ఊరు పోతే అంత ఇస్తారు, ఈ ఊరు పోతే ఇంత ఇస్తారు, అసలు నాకున్న సబ్జెక్టుకి నాకు ఎంతైనా ఇస్తారు అంటాడు ఆయన. వీళ్ళేమో వదులుకోలేకపోతున్నారు, పెట్టుకోలేకపోతున్నారు. సరే అట్ట కాదు ఇట్ట కాదు, 25 ఏళ్ళు కాదులేండి 12 ఏళ్ళు ఇస్తామని వీళ్ళు అన్నారు. అబ్బా అదేం కాదు, 2 ఏళ్ళు తగ్గించుకొని 22 ఏళ్ళు ఇవ్వండి అన్నాడు ఈయన. అట్ట కాదండి అని ఇంకొక ఆయన కొద్దిగా జాలి కలిగిన ఆయన అన్నాడు. కాదులే పాస్టర్ గారికి కూడా చాలా ఖర్చులు ఉంటాయి, పిల్లలు ఉండారులే, 15 ఏళ్ళు ఇస్తాం రండి అన్నాడు. అట్ట కాదులే ఒక 5,000 తగ్గించుకొని 18 ఏళ్ళు కాడకన్నా రండి అన్నాడు. అట్టకత్త బేరం, ఇట్టకత్త బేరం, అట్టకత్త బేరం, మధ్యలో కత్త పెద్ద మనిషి నిలబడే, పాస్టర్ గారిని అట్ట అంటారా? పాస్టర్ గారిని బేరం ఆడతారా? అలా అలబకండి. పాస్టర్ గారు మా ముఖం చూసి నువ్వు ఇదిగో ఇంత ఇస్తాం, నిలబడాల్సిందే అన్నాడు. సరే ఆయన అన్నాడు, ఈయన ముఖం చూసి నేను నిలబడ్డాను అన్నాడు. ఇక బోధ చేస్తున్నాడు, చక్కగా చేస్తాడు బోధ, ఏం తక్కువ లేదు, పొల్లైనా సున్నైనా తప్పిపోదు. నాలాంటి వాళ్ళు 10 మంది కూడా చేయలేరు. ఇప్పుడు నేనంటాను, ఇది అపోస్తలుల బోధ, ఇది శాలరీని బట్టి వచ్చే బోధ. అందుకని కదా మేము రాంది అంటారా? సో చెప్పండి, అంటే శాలరీ తీసుకోవడం తప్పు కాదు, క్షమించండి, అది నేను అంటలేదు. కొన్ని పద్ధతులున్నాయి, కొన్ని సంఘాలున్నాయి, కొన్ని వ్యవస్థలున్నాయి, కొన్ని సంస్థలున్నాయి. శాలరీ తీసుకోవడం పాపమని నేను అంటలే. అసలు మనస్సును గురించి మాట్లాడుకుందాం. మన మనసు ఏంటి? ఎంత డిపెండ్ అయ్యాం? ఈ బోధ ఎక్కడి నుంచి వస్తుంది? 25,000కు బోధ. ఒక ఆమె వచ్చి మా నాన్నగారి కాలంలో పావలా ఇచ్చి ప్రార్థన చేయమందంట పక్కనున్న పాస్టర్ గారితో. పావలా ఇచ్చి, అప్పుడు పావలాలు ఉన్నాయి, ఇప్పుడు మీకేం తెలుసో తెలియదు. పావలా ఇచ్చి ప్రార్థన చేయమంటే ఆ పాస్టర్ గారు పావలా చూసి, ఆ ముఖం పావలా ముఖం, ఆ ముఖం పావలా ముఖం చూసి, పావలాకి ఏం ప్రార్థన వస్తుంది అన్నాడంట. చెప్పండి, దేనికి వస్తుంది? పావలాకి ఏం ప్రార్థన వస్తుంది? తీసుకో నీ పావలా నువ్వు అన్నాడు. కనుక పావలాకి ఏం ప్రార్థన వస్తుంది? 10 ఏళ్ళకి ఏం ప్రార్థన వస్తుంది? 10 ఏళ్ళకి ఏం వాక్యం వస్తుంది? 15 ఏళ్ళకి ఏం వాక్యం వస్తుంది? 20 ఏళ్ళకి ఏం వాక్యం వస్తుంది? 50 ఏళ్ళు ఇచ్చి చూడు, తీసి పెడతా. అది బోధ. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏ బోధ వింటున్నావు? అపోస్తలుల బోధ వింటున్నావా? దేవుని చేత పంపబడిన వ్యక్తి తినకపోయినా కందులడుగు పెట్టుకొని తిన్న రోజులు, గుగ్గిళ్ళుడుగు పెట్టుకొని తిన్న రోజులు, ఆకలితో పడుకొని తిన్న రోజులు, ఆ రోజు ఇంతకంటే 2 అంతలు బోధ చేశాం కానీ ఏం తగ్గలేదు. ఎంత గొప్ప బోధ, ఎంత భారంతో కూడిన బోధ, ఎంత కన్నీళ్లతో కూడిన బోధ, ఎంత యథార్థమైన బోధ, ఎంత ఆత్మల కొరకు సంపాదించే బోధ. ఒక్కొక్క ఇల్లు తిరిగి, ఒక్కొక్క మనిషి కొరకు రిక్షా వేసుకొని, సౌండ్ బాక్సులు తీసుకొని, 4 సిస్టర్స్ బ్రదర్స్ని తీసుకొని తొక్కుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడ కష్టపడి వర్తమానం అన్ని ఏర్పాట్లు చేసుకొని, ప్రార్థన ఏర్పాటు చేసి, చక్కగా భారంతో గొంతు పోయేటట్టు ప్రార్థన చేసి ముగించుకొని, బోధ చేసి ముగించుకొని తిరిగి వస్తున్నాం. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమతో నాకు ఒక మంచి కానుక పెట్టారు. ఊరికి పంపకూడదు, పాస్టర్ గారిని ఊరకు పంపకూడదు, పాస్టర్ గారిని ఊరకు పంపకూడదురా, పాస్టర్ గారిని ఊరకు పంపకూడదు అని చెప్పి, అయ్యగారు పాస్టర్ గారు వద్దులేమ్మా పర్లేదు, లేదు పాస్టర్ గారు నేను ఊరకు పంపకూడదు అని ప్రార్థన చేయించుకొని కానుక పెట్టారు. సరే ఆ కానుక తీసుకున్నాం, జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చినాక బట్టలు మరి తీసి హ్యాంగర్కి తగిలిచ్చేటప్పుడు ఆ ఫ్యాంట్లో కానుక వచ్చింది కదా, చూసుకోవాలి కదా, మరి చూసుకోకపోతే ఎట్ట బతుకుతాం. కానీ చూసుకుందామని చెప్పి గట్టిగా తీస్తుంటే రాదే, చేయి పెట్టి లాగుతుంటే రాదే కానుక. ఎంతో కష్టపడ్డాను, కానుక గట్టిగా తీసి మొత్తానికి తీస్తే దొరికింది. చూస్తే అది ₹1/2 కానుక. ఎంత కానుక అది? ఎంత కానుక?
₹1 ఆ ₹1 పట్టుకున్నాను. ప్రభువా, ఇది మనిషి ఇచ్చిన ₹1 కాదు. నేను రిక్షా దొక్కినా, సౌండ్ బాక్స్ వేసుకెళ్ళినా, కష్టపడి పని చేస్తున్నా. ₹1 కానుక, ₹1 కానుక నువ్వు ఊరికనే ఇవ్వలేదు ప్రభువా, నీకు తెలియకుండా రాలేదు ప్రభువా. ఈ ₹1 కానుకను ఆశీర్వదించు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. దేవా, నువ్వు ఇచ్చిన ₹1 ఆశీర్వదిస్తుంటే ఆ ₹1 ఈరోజు మీ దాకా వచ్చింది. 100 మందికి సువార్తను అందించడానికి, 1000 మంది మధ్య పరిచర్య చేయటానికి, అనేక సంఘ స్థాపనలకి, అనేక ప్రాంతాల దేవుని కొరకు ₹1 చీయి బతకనలా. ₹1 నేను బోధ చేయనలా. ₹1 నాకు అక్కర్లేదు, ఇదే జీవితం. మా డైరెక్టర్ ముందే చెప్పాడు, డానియలు నువ్వు పల్లెలకు వెళ్ళొద్దు, మా సంస్థలో ఉండని మా డైరెక్టర్ ముందే చెప్పాడు అని అనుకోలా. నేను ₹1 ముఖం చూడలా, దేవుడిచ్చిన వర్తమానం తీసుకొని వచ్చాను. దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు. అందుకనే పడిపోకుండా ఉండాలంటే మొదట ఏంటంటే సరైన బోధ వినాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ, గట్టిగా గట్టిగా గట్టిగా, ఇంకా గట్టిగా. కుర్చీలో ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్. బాగుపడాలంటే, కడగబడిన వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే సరైన బోధ కాడు ఉండాలి. కూరగాయల మార్కెట్కి వెళ్ళి, బాబు బెండకాయలు కావాలి అంటావా? బాబు తాజా బెండకాయలు, ముదిరిపోయిన బెండకాయలు బాకు, మంచి బెండకాయలు. ఆయన అంటాడు ఏరలేక నువ్వేరుక అంటాడు. ఆ ముక్కిరిసి ఈ ముక్కిరిసి ఈ ముక్కి ₹1 కొనేదానికి ₹1.5 బయటపడేస్తాం. ₹1.5 ముదురు బెండకాయలు పక్కన పెట్టి ₹1 లేత బెండకాయలు తెచ్చుకుంటావు. ఒక్క పూట తినే ఆ బెండకాయకి ఎంత టైం వేస్ట్ చేస్తావు, ఎంత శ్రద్ధ పెడతావు. నేను అంటాను, నిన్ను పరలోకం చేర్చే బోధ ఇది. వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? దేవుని యొక్క వాక్యం పట్ల నీ బాధ్యత ఏది? ఏదో ఒక సేవలే, ఏదో ఒక చర్చిలే, ఏదో ఒక బోధలే, ఏదో ఒక పాస్టర్లే అంటే ఎట్లా ఎదుగుతావు? మురికి కాకుండా ఎట్టుంటావు? కనుక ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఆది సంఘస్థుల యొక్క సక్సెస్కి సెకండ్ సీక్రెట్ అంటే వాళ్ళు సహవాసమందును అంటాడు. సహవాసమందును. నేను రాత్రి కూడా చెప్పాను, మళ్ళీ కొన్ని విషయాలు చెప్తున్నా. ఒక వ్యక్తి సక్సెస్కి ఆ వ్యక్తి యొక్క సహవాసమే. ఈరోజు ఒక ఆయన వచ్చాడు, పాపం దర్శి అవతల నుంచి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు నువ్వు గట్టిడివేలే అన్నాడు. గట్టిడిపోయింది. అసలు ఆకలేసి వస్తుంటే ప్రార్థన అయిపోయి 3 అయ్యింది, పగల కూటం అయిపోతుంది. ఆకలేసి వస్తే మొహమాటానికి అట్ట కూర్చుంటే నువ్వు గట్టిడు అని. ఏంది గట్టిడు? నువ్వు భలే చెప్తావంటగా, భలే చెప్తావంటగా నువ్వు. మా పాస్టర్ గారు ఉన్నాడు, కానీ మా పాస్టర్ గారు ఏమంటాడంటే, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు అన్నాడంట. ఏం వరం ఇచ్చాడంటే, నాకు ఏ డబ్బులైనా వద్దనకూడదు, తీసుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి నేను రాజకీయాల్లోకి వెళ్తాను, అవి తెచ్చుకుంటాను, సేవలోకి వెళ్తాను, ఇవి తెచ్చుకుంటాను, నాకు డబ్బే కావాలి కానీ ఏ డబ్బో సమస్య లేదంటాడయ్యా. మా పాస్టర్ గారికి అట్టుంటే మేము ఎట్టుండాలి, కాబట్టి నేను కూడా తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు ఇక ఆ వ్యక్తి ఏం పరలోకం వెళ్తాడు, ఏం భక్తి చేస్తాడు, ఏం ప్రార్థన చేస్తాడు, ఏమి విశ్వాసం ఉంటాడు, ఏమి కన్నీళ్ళు వస్తాయి, ఏమి వాక్యం అర్థమవుతుంది? అందుకని అంటాడు, మా సంఘములో ఈ క్రమం లేదు, మా సంఘములో ఈ నిష్ట లేదు, మా సంఘములో ఈ పద్ధతి లేదు, మా సంఘములో ఈ విలువలు లేవు. కాబట్టి మా ఓడికి పెళ్లి చేస్తే నువ్వే చేయాలన్నాడు. నీకు దండం పెడతా, ఒక్కటి అడగబాకన్నా. ఒక మాట చెప్తా, ఓ దేవుని బిడ్డ, ఓ దేవుని బిడ్డ, ఓ దేవుని బిడ్డ, నువ్వు వెళ్తున్న సంఘము నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగిస్తుందా? నువ్వు వెళుతున్న సంఘము నిన్ను పరలోకానికి సిద్ధపరుస్తుందా? నువ్వు వెళుతున్న సంఘము నీలో ఆ మురికిని కడుగుతుందా? ఓ పాస్టర్ గారు ఇట్నే బోధ చేస్తుంటే పేపర్లో రాయిబెట్టి ఇసిరి కొట్టాడంట ఒక ఆయన. ఏందబ్బా పేపర్లు? ఉలిక్కిపడి ఆ గదిలో పేపర్ తీసి చూశాడు. ఆ పేపర్ తీసి చూస్తే, పాస్టర్ గారు ఆ పేపర్లో ఏముందో తెలుసా? బోధ చేస్తే మర్యాదగా చెయ్యి, నా జోలికి వచ్చేవంటే తోడ తీస్తా అన్నాడంట. బోధ చేస్తే ఎట చేయాలంట? మర్యాదగా చెయ్యి, నా సంగతి నీకెందుకు, నా సంగతి నీకెందుకు అంటే బోధ చేస్తే మర్యాదగా చెయ్యి, లేకపోతే తోడదీస్తా. నీ సంఘ బాధ్యత అనేది ఎలాగుంది? చిన్నపిల్లలు స్కూల్కి చేర్చాలంటే LKGకి 1,00,000 ఖర్చు పెట్టి ఒక మంచి స్కూల్ ఎదుగుతావే. బట్టలు కొనుక్కోవాలంటే బట్టల్లో ఉన్న క్వాలిటీ, ఈ క్లాత్ క్వాలిటీ ఏనని చూసి మంచి ఖరీదైన క్వాలిటీ కలిగిన క్లాత్ వేస్తావే.
ఆ క్లాతుల సంగతి తెలియదు, దాని కొరకైన ప్రిపరేషన్ తెలియదు. నాకు అది ఒక శాపమో ఏమో. ఇంత మీటింగ్లు జరుగుతుంటే కనీసం బట్టలు సరిగ్గా చూసుకోవాలి. ఎప్పుడు రెడీగా ఇప్పుడు లేవు. సరే ఏమో దేవుడు చూస్తాడే, సబ్జెక్ట్ ఉంటే సార్లే, సరుకుంటే సార్లే, సోకెందుకులే అని చెప్పి ఏదో ఎప్పుడో పాతదనమాట. ఇది ఎప్పుడో పాతది వేసుకొని వచ్చా. సరే కానీ ఇదేమో మీకు అర్థమా? సత్యం అర్థమైతే సాలదా? దేవుడి బిడ్డలైతే వాక్యం వింటారు, లోకస్తులు శరీరస్తులు అయితే 10 రూపాయలు చూస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను సంఘాన్ని విమర్శించట్లేదు, దయచేసి క్షమించండి. నువ్వు వెళ్ళు, నువ్వు సంఘాన్ని ఆలోచించు, ఇక్కడ నేను ఎదగగలనా? ఈ దైవజనుడి బోధ నాకు సరిపోతుందా? ఆలోచించి నిర్ణయం తీసుకో. 3వ విషయం, రొట్టె విరుచుట. వాళ్ళు మరలా మురికి ఎందుకు కాలేదంటే రొట్టె విరుచుట. రొట్టె విరుచు నుంచి 1 కొరింథీ 11వ అధ్యాయంలో చక్కగా పౌలు వివరించాడు. ఏంటంటే ఇదిగో మీరు నేను పొందిన దాన్ని దేవుని వల్ల నాకు అప్పగించబడింది. ఇదిగో నా శరీరం తిన్నప్పుడల్లా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నా రక్తం త్రాగునప్పుడల్లా మిమ్మల్ని పరీక్షించుకోండి. అంటే రొట్టె మనిషిని పరీక్షిస్తూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే రొట్టె కాడికి వెళ్ళినప్పుడల్లా, ప్రభు బల్ల కాడికి వెళ్ళినప్పుడల్లా, మోకరించినప్పుడల్లా, సేవకుడు అంటాడు, నువ్వు పరీక్షించుకో, నువ్వు పరీక్షించకపోతే నీకు రోగం వచ్చి చస్తావు, నువ్వు పరీక్షించకపోతే నువ్వు బలహీనుడు వేసి చస్తావు, నువ్వు పరీక్షించుకోకపోతే చాలామంది నిద్రించారు, సచ్చారు. రొట్టె తీసుకుంటున్నావు, రసం తీసుకుంటున్నావు, పరీక్షించుకున్నావా? మా సంఘంలో నేను చెప్తాను, అందరితో సమాధానంగా ఉన్నారా? అందరితో పరిశుద్ధంగా ఉన్నారా? నీతిగా ఉన్నారా? దేవునితో ఐక్యంగా ఉన్నారా? మనస్సాక్షిని కాపాడుకుంటున్నారా? అటువారు ప్రభు బలలో చెయ్యి వెయ్యండి. రొట్టె పరీక్షిస్తుంది, రొట్టె అడుగుతుంది, రసం అడుగుతుంది, నన్ను దాగుతున్నావే, నన్ను తింటున్నావే, క్రీస్తు రూపం వచ్చిందా? క్రీస్తు ప్రేమ వచ్చిందా? క్రీస్తు వార్పు వచ్చిందా? క్రీస్తు ప్రేమ వచ్చిందా? క్రీస్తు క్షమాపణ వచ్చిందా? రొట్టె పరీక్షిస్తుంది. కనుక నువ్వు మరలా మురికి కావాలంటే పరీక్షించుకుంటూ ఉండాలి. ఆమె చెప్పండి అందరూ. పరీక్షించుకునే అనుభవం నీకున్నదా? పరీక్షించుకోమంటే చాలామంది ఏమంటారు, పరీక్షిస్తున్నానుగా అంటారు. నిన్ను పరీక్షించుకోయంటే పరీక్షిస్తున్నానుగా అంటాడు. అరే నిన్ను పరీక్షించుకోయంటే పరీక్షిస్తున్నానుగా అంటాడు. ఎవరిని పరీక్షిస్తున్నావు? ఆ కెట్టుందా, ఈ అన్న ఎట్టుండాడా, ఆ ఇంటోళ్ళు ఎట్టుండారా, ఈ ఇంటోళ్ళు ఎట్టుండారా, ఈ పాస్టర్ గారు ఎట్టుండాడా, ఆ పాస్టర్ ఎట్ట చెబుతాడా, ఈ పాస్టర్ ఎట్ట చెబుతాడా? అరే రే 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 జీవితం అంతా ఎదుటోళ్ళు పరీక్షించడమే, జీవితం అంతా ఎదుటోళ్ళు లోపల ఎతకటమే. అరే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా రొట్టె కాడికి వచ్చేవే, నా రసం కాడికి వచ్చేవే, నువ్వు పరీక్షించుకొనే వచ్చావా? మార్చుకున్నావా? పలకరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? క్షమిస్తున్నావా? నా రూపంలోకి వచ్చావా? ఏమి పరీక్షించుకోకుండా కొంతమంది రొట్టె తింటే లాభం, రసం తాగితే లాభం అనుకుంటారు. మా బంధువుల ఊరిలో ఒకళ్ళు పాస్టర్ గారు పాపం, చాలా పల్లెటూరు, చిన్న గ్రామం, అక్కడ ఒక చిన్న సంఘము, అక్కడ కొద్దిమంది విశ్వాసులు, అక్కడ ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇస్తారు, రొట్టె రసం ఇస్తారు. ఒక ఆమె రసం తీసుకొని పోతుంటే, రొట్టె తీసుకొని పోతుంటే ఆ గ్లాసు మొత్తం ఎత్తిపెట్టి తాగేసిందంట. వెనకోళ్ళకి రసం లేదు, అక్కడేమో దొరకదు ఆ ఊరిలో. ఆ పాస్టర్ గారు లబోదీపమంటూ ఏంటి ఎంకమ్మ మొత్తం తాగేవంటే ఆమంటదంట, కళ్ళు మూసుకొని తల మూసుకొని 4 ఏళ్ళు చూపిస్తుందంట. పోయిన వారు రాలేదు, అంతకుముందు వారు రాలేదు, అంతకుముందు మొత్తం 4 వారాల రసం అయ్యా అందంట. ఎన్ని వారాల రసం అంటది? 4 వారాల రసం మొత్తం నువ్వే తాగితే వెనకున్న 4 సంగతి ఏంటి? ఈ రకంగా బాటిల్ రసం తాగితే ప్లేట్లు రొట్టెలు తింటుంటే పౌలు అంటాడు, చపాతీలు చేసుకోవడం మీకు శాత కాదా? చర్చిలో చపాతీలన్నీ కాజేస్తారు. కనుక అది బ్రెడ్ కాదు, అది శరీరము, అది రక్తము. దాన్ని నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ప్రభువా, తెలుసో తెలియకో తప్పు చేశాను, తెలుసో తెలియకో నోరు జారాను, తెలుసో తెలియకో చూపు జారాను, తెలుసో తెలియకో కాలు జారాను, తెలుసో తెలియకో జాబు జారాను. క్షమించయ్యా. రేపు ఈ బుద్ధి తక్కువ పని చేయను, రేపు ఈ గడ్డి తినే పని చేయను. నీ రసం తీసుకుంటున్నాను, నీ రక్తములో ఉన్న శక్తి నాకు ఇవ్వు అని క్షమాపణ కోరి తీర్మానం చేసుకొని మరలా బలలోకి రా, మరలా అడుగువైపు వెళ్ళబాకు. అది పద్ధతి. మరలా కడగబడకుండా ఉండాలంటే, మరలా మురికి కాకుండా ఉండాలంటే ఇది పద్ధతి. చివరి మాట ఏంటి? ప్రార్థన అంటాడు. ఈ 4 మాటలు ప్రపంచాన్ని గదిలిచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గట్టిగా
ఈ 4 మాటలు సంఘాన్ని, 120 మంది సంఘాన్ని, 3000 మంది సంఘాన్ని, ప్రపంచంలో దాదాపు 750 కోట్ల మంది ఉంటే 30% దాదాపు 500 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు అనుకుంటావు నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, మాది చిన్న సంఘము, మాది చిన్న ఊరు. నో, మనది ప్రపంచ సార్వత్రిక సంఘం. ఇది దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను. ఈ 4 అనుభవాలు ఆది సంఘం పాటించింది. అందుకే ప్రార్థనలో ఎడతెక్కుంది, పశ్చాత్తాపడింది. సో సక్సెస్ఫుల్గా ప్రపంచంలో 75% క్రిస్టియానిటీ ఉంది. ఈరోజు నీతో చెప్తున్నా, 4 మాటలు ముగిస్తాను. ఈ 4 అనుభవాలు నీకు ఉన్నాయా? మొదటి అనుభవం ఏంటి చెప్పండి? మొదటి ఏంటి? అపోస్తల బోధ, ఏదో ఒక బోధ అనుభవం. రెండో అనుభవం ఏంది? మంచి క్వాలిటీ చర్చ్, ఏదో ఒక చర్చ్ అనుభవం. మూడో అనుభవం ఏంది? ప్రభు బల్ల, రొట్టె రసం, జాగ్రత్తగా పరీక్షను పరీక్షించుకుంటూ ఉండాలి. నాలుగో అనుభవం ఏంది? ఎడతెక్క ప్రార్థన, కూర్చున్న ప్రార్థనే, లేచిన ప్రార్థనే, ప్రయాణంలో ప్రార్థనే, మంచం మీద కూడా ప్రార్థనే, మంచం లేచి దిగినప్పుడు ప్రార్థనే, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థనే, వచ్చేటప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడు నీ ఊపిరిలాగా ఉండాలి. ఎక్కువసేపు మాకు చెప్పనవసరం లేదు, మాకు సత్యం అర్థమైంది, 4 మాటలు అర్థమైనవి. ఇక నుంచి మేము జాగ్రత్తగా ఉంటాం. ఏ బోధ పడితే ఆ బోధకు బానిసలంగాం. ఏ బోధ మాకు అక్కర్లేదు. అపోస్తలుల బోధ మాకు కావాలి. క్వాలిటీ లేని చర్చి మాకు అక్కర్లేదు. పరలోకం చేర్చే చర్చి మాకు కావాలి. పరీక్షించుకోకుండా తీసుకునే బల్ల మాకు అక్కర్లేదు. పరీక్షించే దైవజనుడు, పరీక్షించే వాక్యం మాకు కావాలి. ప్రార్థన లేని జీవితం మాకు అక్కర్లేదు, నాకు ప్రార్థన కావాలి అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి. అయ్యా, ఈ 4 అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితముగా ఉండును గాక. నిజమే తండ్రి ప్రభా, బాప్తిజ అనుభవం ద్వారా కడగబడాలి. దేవా, నీ సన్నిధిలో అపోస్తలుల బోధ, ఎడతెగక నీ మందిర అనుభవం ప్రభా, ప్రతి విషయంలో రొట్టెను ద్రాక్షరసమును పుచ్చుకోండి, ఎడతెగని ప్రార్థన, ఈ అనుభవాల్లో ప్రతి నిత్యము దేవరైన బిడలు ముందుకు వెళ్ళేట్టుకు కృపద ఇచ్చమని ఇంత చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంఘాలను బలపరచడానికి దేవా నీ సేవకులు డానియల్ గారిని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. వారిని వారి పరిచయం మీద దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన